4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రపంచంలో ఏ నాయకుడికైనా పాపులారిటీ తగ్గుతుందనుకోండి, చాలా ఈజీ పాపులారిటీ పెంచుకోవటానికి. ఏదో పథకాలు ప్రారంభించడము, తన తప్పులు తెలుసుకొని గవర్నమెంట్లో కరెక్షన్ చేయడము, ఇదన్నీ ఏది అవసరం లేదు. ట్రంప్తో ఫైట్ చేయండి, వాళ్ళ పాపులారిటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. లేదా ట్రంప్తో మీరు గొడవ పడకపోయినా ట్రంప్ ఆ నాయకులతో గొడవ పడ్డా చాలు, పాపులారిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు వరల్డ్లో జరుగుతున్న ట్రెండ్ అది. సో ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫైట్కు నిలబడి ప్రతిఘటిస్తున్నారో, అట్లీస్ట్ ట్రంప్తో మేము లొంగిపోమని నిలబడగలుగుతున్నారో, ట్రంప్ ఎవరితో ఘర్షణ పడుతున్నారో, ఎవరు ట్రంప్తో ఘర్షణ పడుతున్నారో వాళ్ళందరి పాపులారిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో. మీకు గుర్తుండే ఉంటుంది, ట్రూడో బికేమ్ ద మోస్ట్ అన్పాపులర్ లీడర్. ఆయన పార్టీ లిబరల్ పార్టీ పాపులారిటీ రేటింగ్స్లో 26 పాయింట్స్ వెనకబడ్డది, థ్యాంక్స్ టు జస్టిన్ ట్రూడోస్ అన్పాపులర్ రూల్. ఇక ఆయన లిబరల్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని చివరకు ట్రూడో రిజైన్ చేశాడు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీ కుడ్ నాట్ ఎఫోర్డ్ హిమ్. కొత్త నాయకుడిని ఎన్నుకునేలోగా కంటిన్యూ అవుతున్నాడు ట్రూడో. ఒక రకంగా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్, వెంటిలేటర్ మీద ఉన్న ప్రైమ్ మినిస్టర్. ఈలోగా ట్రంప్ వచ్చాడు. ట్రూడో అదృష్టం బాగుండి ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఎన్నికల సమయం నుంచి ప్రెసిడెంట్ అయ్యాక కూడా రోజు కెనడాను అవమానిస్తూ, కెనడాను అటాక్ చేస్తూ వస్తున్నాడు. ట్రూడోను ప్రత్యేకంగా అవహేళన చేస్తూ వస్తున్నాడు. సో కెనడా 51st స్టేట్ కావాలి అమెరికాలో. కెనడా టారిఫ్స్ తట్టుకోవాలి అంటే, లేదంటే 25% టారిఫ్స్ విధిస్తాం. ఇలా కంటిన్యూస్గా ట్రంప్ కెనడాను అవమానిస్తూ, హ్యూమిలియేట్ చేస్తూ, ట్రూడోను అటాక్ చేస్తూ ఉన్నాడు. దీంతో ఇప్పుడు లిబరల్ పార్టీ పాపులారిటీ రేటింగ్ గణనీయంగా పెరిగింది. జస్టిన్ ట్రూడో పాపులారిటీ రేటింగ్ కూడా పెరిగింది. ఇప్పుడు తాజాగా సర్వేలో లిబరల్ పార్టీకి 38% ఓటర్లు అనుకూలంగా తీర్పు చెప్తే, కన్జర్వేటివ్ పార్టీకి 36% చెప్పాను. నేను ఇంతకుముందు చెప్పాను, 26 పాయింట్స్ వెనకబడిన పార్టీ కాస్త రిమార్కబుల్గా టర్న్ అరౌండ్ అయింది. ఈసారి ఈ ఇయర్లో జరిగే ట్రంప్ ఇలాగే ఉంటే ఈ ఇయర్ ఎండింగ్లో జరిగే ఎన్నికల్లో గెలిచినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అలాగే మీకు రెండవ వ్యక్తి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్. సో ఈమె కూడా అన్పాపులర్ అవుతున్నారనే సమయంలో ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ వెనక్కి పంపడం మొదలుపెట్టాడు, టారిఫ్స్ విధించాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను మారుస్తాను, పేరు మార్చి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా చేస్తాను, ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు ఆమె పాపులారిటీ రేటింగ్ 15% పెరిగింది. పెద్ద ఎత్తున మెక్సికన్ ప్రజలు ఆమెకు జేజేలు కొడుతున్నారు. థర్డ్ లీడర్ కీర్ స్టార్మర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, బాగా అన్పాపులర్ అయ్యాడు. ట్రంప్ అటాక్ చేశాడు, మస్క్ అటాక్ చేశాడు. మస్క్ అయితే బ్రిటన్ షుడ్ బి లిబరేటెడ్ ఫ్రమ్ లేబర్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. సో అసలు బ్రిటన్కు ఉన్నదేంటి అని, బ్రిటన్ స్ట్రెంత్ ఎంత అని మాట్లాడాడు. సో స్టార్మర్ అవన్నీ పట్టించుకోలేదు. డిప్లొమసీకి వాల్యూ ఇచ్చాడు. అమెరికాకు వెళ్ళాడు, కాంట్రవర్షియల్ థింగ్స్ పైన జాగ్రత్త పడ్డాడు. జెలెన్స్కీ లాగా ఘర్షణ పడలే. ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ కదా, అప్పుడే తిరుగుతాడు, అప్పుడే మెచ్చుకుంటాడు. ద వండర్ఫుల్ నేషన్, గ్రేట్ లీడర్ అంటూ స్టార్మర్ను పొగిడాడు. స్టార్మర్ జాగ్రత్తగా ట్రంప్ తిట్లు పడకుండా రిటర్న్ వచ్చి జెలెన్స్కీతో సమావేశమయ్యాడు. యూరోపియన్ లీడర్ సమ్మిట్ పెట్టాడు. ఇప్పుడు యూరోప్లో ఒక టవరింగ్ లీడర్గా స్టార్మర్ మారిపోయాడు. సో యూరోపియన్ యూనిటీకి సింబల్గా మారిపోయాడు. దీంతో స్టార్మర్ రేటింగ్ కాస్త ఫిబ్రవరిలో 26% ఉంటే ఇప్పుడు 31% పెరిగింది. థర్డ్ లీడర్. ఫోర్త్ లీడర్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ వార్లో ఆయన నిలబడ్డ తీరు వల్ల పబ్లిక్లో బాగా పాపులర్ అయ్యాడు. వాస్తవంగా వార్ అయ్యే టైంకి చాలా అన్పాపులర్ లీడర్ కూడా పాపులర్ అయ్యాడు. కానీ ఆ వార్ కూడా ఎక్కడో చోట ఉక్రెయిన్లో ఫాటిక్ ఫ్యాక్టర్, అంటే ఎంతకాలం అసలు ఏం జరుగుతుంది, 20% ల్యాండ్ కోల్పోయాం, మనుషులు చనిపోతున్నారు,
ఇలా స్లోగా జెలెన్స్కీ పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే 2/3 ఆఫ్ ఉక్రేనియన్స్ ఈ ఇటీవల సర్వేలో మాకు ఈ ఘర్షణ వద్దు అని మాట్లాడారు, యుద్ధం వద్దని. సో ఈలోగా ట్రంప్ జెలెన్స్కీని బ్యాటింగ్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు తాజా సర్వేలో ట్రంప్ జెలెన్స్కీకి 44% ఉక్రేనియన్ జెలెన్స్కీయే ప్రెసిడెంట్గా ఉండాలి అని మాట్లాడారు. అంటే ఏ ప్రత్యర్థులు కూడా అంత సులభంగా జెలెన్స్కీని ఏమీ అనలేరు. ఈ నలుగురే కాదు, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అప్పటి జర్మన్ ఛాన్సలర్ అంగెలా మెర్కెల్ని కూడా ఇలాగే వాయించాడు. ఆమె పాపులారిటీ కూడా పెరిగి ఏకంగా దశాబ్దంలో అధికారంలో ఉంది. సో అందువల్ల ట్రంప్ ఎవరిని అటాక్ చేస్తే వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది. మరి ఇక పుటిన్ పాపులారిటీ తగ్గాలి, ఎందుకంటే ట్రంప్ చాలా ప్రేమిస్తున్నాడు పుటిన్ కనుక. కానీ సమస్య ఏంటంటే రష్యా డెమోక్రటిక్ కంట్రీ కాదు కనుక ఈ పాపులారిటీ రేటింగ్స్తో సంబంధం లేదు. సో ఈ పాపులారిటీ ఉన్నా లేకపోయినా పుటిన్ హోల్డ్ మాత్రం ఏమాత్రమో తగ్గదు. అందువల్ల ఫైట్ విత్ ట్రంప్ బికమ్ పాపులర్. ఇప్పుడు ప్రపంచంలో ఇది ఒక సూత్రం అయిపోయింది రాజకీయ నాయకులకు.